హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడి. వాళ్ళు వచ్చేసి మనం హైదరాబాద్లోని చార్మినార్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మన తెలుగు సినిమాలలో మొట్టమొదటగా హైదరాబాద్ అంటే చూపించేది చార్మినార్నేనండి. ఇక ఈ చార్మినార్ని ఎవరు నిర్మించారు, ఎందుకొరకు నిర్మించారు, ఈ చార్మినార్ లోపల ఏ రకంగా ఉంటుందన్న విషయాలు మనం ఈ చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అయితే మనం తెలుసుకుందాము. ఇక లేడెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి చార్మినార్ ఉన్న లొకేషన్కి అయితే వచ్చేసాము. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి చార్మినార్ అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం చార్మినార్ దగ్గరికి వెళ్తూ ఉంటే టోటల్గా 4 కమాండ్లు అయితే ఉంటాయి. ఈ కమాండ్లో చిన్న చిన్న రూమ్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి కదా, వాటిలో అప్పటి కాలంలో సైనికులు ఉండేవారట. చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉందండి. యాక్చువల్గా నేను మార్నింగ్ 9కి అయితే ఇక్కడికి వచ్చాను. సో ఇంకా షాప్స్ అయితే పూర్తిగా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఖాళీ ప్లేస్ మొత్తం నిదానంగా చిన్న చిన్న షాప్స్ అయితే నిండిపోతుంది. క్రౌడ్ కూడా ఇంకా కాస్త తక్కువగానే ఉన్నారండి. ఇప్పుడు ఫైనల్గా మనం చార్మినార్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ముందుగా ఈ చార్మినార్ యొక్క చరిత్ర గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. కుతుబ్ షాహీ వంశానికి సంబంధించినటువంటి 5వ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్కు తరలించి ఇక్కడ చార్మినార్ని అయితే నిర్మించాడు. ఈ చార్మినార్ని నిర్మించడానికి గల కారణం వచ్చేసి, ఈ చార్మినార్ని నిర్మించక ముందు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ప్లేగ్ వ్యాధి సోకిందట. అలా ప్లేగ్ వ్యాధి సోకినప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న చార్మినార్ ఏదైతే ఉందో ఆ చార్మినార్ దగ్గరకు ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చి తన దేవుని అయితే ప్రార్థించాడు. దేవుడా, ఎలాగైనా సరే ఈ ప్లేగ్ వ్యాధిని నువ్వు నిర్మూలించు, ఈ ప్లేగ్ వ్యాధిని నువ్వు నిర్మూలించినట్లయితే నీకు ఒక సుందరమైన నిర్మాణాన్ని నిర్మిస్తాను అని కోరుకున్నాడు. అలా కోరుకున్న కొద్ది రోజులకే టోటల్గా ఈ ప్లేగ్ వ్యాధి మొత్తం నయమైపోయిందట. సో అలా నయమైపోవడంతో తాను కోరుకున్న విధంగా ఈ ప్లేస్లో 1591వ సంవత్సరంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ని అయితే నిర్మించాడు. అలాగే ఈ చార్మినార్ని నిర్మించడమే కాక ఈ చార్మినార్ పైన ఒక మసీదుని కూడా నిర్మించాడు. ఇదండి ఈ చార్మినార్ యొక్క చరిత్ర. ఇక మనం టికెట్ తీసుకొని చార్మినార్ లోపలికి అయితే వచ్చేసాము. చార్మినార్ పైకి వెళ్ళాలంటే టికెట్ కంపల్సరీ అండి. ఇక టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 25 రూపీస్, అలాగే పిల్లలకి ఫ్రీ అండి. ఇక ఈ చార్మినార్ని గ్రానైట్, లైమ్ స్టోన్, లైమ్ మోటార్తో అయితే నిర్మించారు. కెమెరాలో మీకు చిన్నగానే కనిపిస్తుండొచ్చు, కానీ చాలా ఎత్తైన నిర్మాణం అండి. జనాలు కొద్దిగా ఎక్కువైపోతున్నారు. చెప్పడం మర్చిపోయాను, ఎటువంటి బ్యాగ్స్ కూడా లోపలికైతే అలో లేదు. సో బ్యాగ్స్ని తీసుకురాకపోవడమే మంచిదండి. అలాగే చార్మినార్ మధ్యలో వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. చూడటానికి చాలా బాగుందండి. ఇక రూఫ్ టాప్ మీద ఉన్న డిజైన్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడి నుంచే మనం చార్మినార్ పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి. పైకి వెళ్లే మెట్ల మార్గం చాలా ఇరుకుగా అయితే ఉంది. అందులో ఒకరి వెనకాల ఒకరైతే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మెట్లను కాస్త ఎత్తుగా అయితే నిర్మించారు. నేనైతే కాస్త సన్నగా ఉంటాను కాబట్టి నాకు కంఫర్ట్ గానే ఉంది. లావుగా ఉంటే మాత్రం కాస్త అన్కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఫైనల్గా చార్మినార్ పైకి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నదంతా షాపింగ్ ఏరియా అండి. కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటాయో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు నేను నిలబడి ఉన్న ఈ ప్లేస్ కోసం ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. జనాలు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఫొటోస్ అయితే దిగుతున్నారండి. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి. డెఫినెట్గా మీరు కూడా వీకెండ్స్లో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ కింద మనకు డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అప్పట్లో ఆ డిజైన్స్ గ్యాప్లో డైమండ్స్ అయితే ఉండేవాట. చార్మినార్ పైకి వచ్చిన తర్వాత లొకేషన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. జనాలు మాత్రం చాలా హెవీగా అయితే ఉన్నారు. వీడియో తీయడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. బట్ నాకు సాధ్యమైనంత మంచిగా అయితే నేను తీయడానికి నేను ప్రయత్నం చేశాను. ప్రజెంట్ మనం చార్మినార్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కిందంతా వచ్చేసి షాపింగ్ మాల్ ఏరియా అండి. ఇక్కడ నిమ్రా కేఫ్లో చాయ్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్, డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మనకు రైట్ సైడ్ మక్కా మసీద్ అయితే ఉంది. చార్మినార్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ మక్కా మసీద్ని కూడా కంపల్సరీగా అయితే విజిట్ చేయండి.
క్రౌడ్ ఎక్కువగా ఉంది, దిగడానికి కూడా క్యూ లైన్ చాలా పెద్దగా ఉందండి. ఇక కిందకి వెళ్ళి షాపింగ్ ఏరియా మొత్తం కవర్ చేద్దాం పదండి. ఇక్కడ చార్మినార్ ఎంత ఫేమసో షాపింగ్ కూడా అంత ఫేమస్ అండి. ఎస్పెషల్లీ షాపింగ్ చేయడానికి ఇక్కడికి చాలామంది అయితే వస్తారు. చార్మినార్ ఎదురుగా ఇలాంటి పర్ఫ్యూమ్ బండ్లు 2-3 అయితే ఉంటాయి. మీకు ఎటువంటి ఫ్రాగ్రెన్స్లో కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. నేనైతే చార్మినార్ స్పెషల్ పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. ప్రైస్ 100 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ దారి పొడవునా చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతాయండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇక లేడీస్కి అయితే చెప్పనవసరం లేదు. బట్ బేరాలు ఆడడం అయితే మాత్రం మర్చిపోకండి. వాళ్ళు 1000 రూపీస్ చెప్పారంటే మీరు 150కో లేక 200కో అయితే అడగండి. జస్ట్ టెంపరీగా మాత్రమే పనిచేస్తాయి. మీరు పొరపాటున 1000 రూపీస్ వస్తువుని 600 కానీ 500 కానీ అడిగారంటే మాత్రం వాళ్ళు మీ చేతిలో పెట్టేసి అమౌంట్ తీసుకుని ఇంకా కనపడకుండా మాయమైపోతారు. చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ చాలా తక్కువ ధరకైతే దొరుకుతాయని చెప్తున్నారు. బ్యాంగిల్స్ బిజినెస్ చేసే వారందరూ ఇక్కడి నుంచే తీసుకెళ్తారట. ఇక్కడ ల్యాక్ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా ఫేమస్ అని అయితే చెప్తున్నారండి. ఇక్కడ వచ్చేసి వాచ్లు, డ్రెస్సులు భలే ఉన్నాయండి. లేడీస్ మాత్రం ఇక్కడికి వచ్చారంటే పండగ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం ఇక్కడే దొరుకుతాయండి. చార్మినార్ అలాగే షాపింగ్ ఏరియా మొత్తం కవర్ చేసేసాము. పక్కనే ఉన్న మక్కా మసీద్ లోపలికి వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. రిక్వెస్ట్ చేసుకున్నాను బట్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. కుదిరితే నెక్స్ట్ టైం మీకోసం చూపించడానికి ట్రై చేస్తాను. లోపల చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంతటితో ఈ చార్మినార్ వీడియో కంప్లీట్ అయిందండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై బై.